ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ బాక్స్ పట్టుకొస్తున్నావు కదా. గగన్, శుభమా అని తాంబూలాలు మార్చుకుంటుంటే ఏంటిరా ఇదంతా? ఎందుకమ్మా నువ్వు టెన్షన్ పడుతున్నావు? మన ఇంట్లో మాదక ద్రవ్యాలు ఉంటేనే కదా. ఇదిగో వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉంటుంది. వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకొని మన ఇంటికి వచ్చారు అంతే. వాళ్ళు వెళ్ళగానే మిగిలిన కార్యక్రమం పూర్తి చేద్దాం. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఓకే? ఏం కాదు. కానిస్టేబుల్ సార్, అందులో చెక్ చేయి. సార్ ఇక్కడ బ్యాగ్ ఉంది సార్. ఆ బ్యాగ్ తీ, ఇక్కడ పెట్టు. పద. ఇదిగోండి సార్. ఇదిగోండి సార్, ఈ మాదక ద్రవ్యాలు చూడండి. మాదక ద్రవ్యాలు చూడండి. చూడండి. అయ్యో, ఈ బాక్స్ ఎవరిది? నాదే ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, కానీ ఆ బాక్స్ ఇచ్చింది నేనే ఎస్ఐ గారు. అందులో గోల్డ్ నెక్లెస్ ఉండాలి. మాదక ద్రవ్యాలు అలా వచ్చా నాకు అసలు అర్థం కావట్లేదు. ఓహో, ఆ గోల్డ్ నెక్లెస్ తీసేసి నా కూతురే అందులో మాదక ద్రవ్యాలు పెట్టిందంటావా మిస్టర్ గగన్? అలా నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూస్తున్నావా? మిస్టర్ శరత్ చంద్ర, నా ఉద్దేశం అది కాదు. భూమి కూడా అలాంటిది కాదని నాకు తెలుసు. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. ఇదిగోండి, ఆ బాక్స్లోకి ఆ మాదక ద్రవ్యాలు ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటున్నా. నువ్విచ్చిన బాక్సులో మాదక ద్రవ్యాలున్నాయని నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నీ ఉద్దేశం కరెక్ట్గా అర్థమవుతుంది మిస్టర్ గగన్. మాదక ద్రవ్యాలు పెట్టిన బాక్స్ ఇచ్చి నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూస్తున్నావా? మేమందరం ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు కాబట్టి బాక్స్ ఇవ్వడం మాలో ఎవరో ఒకరు చూసే ఉంటారన్న భయంతో ఆ బాక్స్ నువ్వే ఇచ్చానని ఒప్పుకుంటున్నావు.
ఒకవేళ ఎవరూ లేనప్పుడు పోలీసులు వచ్చుంటే భూమిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించేవాడివి. జస్ట్ షట్ అప్. నో, నేనంత దుర్మార్గుణ్ణి కాదు. అవునన్నయ్యా, నా కొడుక్కి అలాంటి ఉద్దేశం ఉంటే ఆ బాక్స్ నాతో భూమికి ఎందుకు ఇప్పించాలనుకుంటాడు? నేనే భూమిని పిలిచి వాడితోనే ఇప్పించాను. సరే, ఇచ్చే ముందు అందులో ఏముందో నువ్వు చూసావా శారదా? లేదన్నయ్య గారు. మరి అలాంటప్పుడు నగా నట్రే ఉందో, గగన్ కుట్రే ఆ బాక్స్లో ఉందో నీకెలా తెలుస్తుంది? ఇప్పటికైనా వీడేంటో నీకర్థమవుతుందా భూమి? నాకిష్టం లేకపోయినా వీడిని ప్రేమించి వీడి చేత్తో తాళి కట్టించుకున్నా. నా కూతురే కదా అని నిన్ను నేనిక్కడ వదిలేస్తే వీడేమన్నాడు? తాళి కట్టలేదని బుకాయించలేదు? నిన్ను వదిలించుకోవడానికి చూడలేదా? నేను తాళి కట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా నిన్ను ప్రేమగా చూసుకున్నాడా? ఈ రోజు మాదక ద్రవ్యాల కేసులో ఇరికించి జైలుకు పంపించాలనుకున్నాడు. భూమి, ఎస్ఐ గారు, ఇలాంటి కేసు అంటే మినిమం ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? 7 సంవత్సరాలు పడుతుంది సార్. అది ఇప్పుడు అర్థమైందా వీడి కుట్రేంటో? ఏడు సంవత్సరాలు నువ్వు జైల్లో ఉంటే విడాకులకు కూడా అప్లై చేసుకునే అవసరం లేదు. విడిపోయినట్టే. జస్ట్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అలాంటి కుట్ర చేయలేదు, చేయలేదు, చేయలేదు. ఏయ్, నోర్మై. నోర్మై, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు మనిషివి కాదురా, నరరూప రాక్షసుడివి. ఎస్ఐ గారు, ఇంకా చూస్తున్నారేంటి? బాక్స్ వీడే ఇచ్చానని ఒప్పుకున్నాడు కదా, అరెస్ట్ చేయండి. మిస్టర్ గగన్, యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎస్ఐ గారు, ఆయన్ని కాదు, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి.